దేవుడు లేడన్న వారు ఇలా మాట్లాడతారు. ఆమేన్ చేద్దామా? ఈ భూమి పైన జీవం కలిగిన వాటిని నిత్యం అనే పదార్థం నుంచి ఎలా తీయగలుగుతారు, అలాగే మనిషి ఎలాగ రాగలిగాడు తెలుసా? ఒక జంతువులో నుంచి రాలేదు అంటారు. చాలా మంది అంటారు కోతిలో నుంచి వచ్చారంటారు. కోతిలో నుంచి కర్ర తీసుకున్నట్టు చూపిస్తారు. కోతిని ఒక్కొక్క కోతిని ఒక 10 కోతులు వేసి ఇది ఇలా తయారయ్యాడు మనిషి అన్నట్టు చూపిస్తాడు. నేను వేసే ప్రశ్న ఏంటి చెప్పిన, కోతిలో నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా సరే ఒక్కసారి కాబట్టి ఒక్కసారి అయినా సరే 100 మందికి కనీసం 1000 మందికైనా సరే ఒక 10 మంది అన్న కోతులు ఉండాలి కదా. అర్థమవుతుందా? కోతిలో నుంచి వచ్చినప్పుడు కోతులే కనాలి, కుక్కలు కంటాయా లేదా? కోతులు కంటాయా లేదా? మనిషిగా తయారై ఉండొచ్చు కానీ జాతి అదేగా, రక్తం అదేగా, ఒక జీవి మొత్తం అదేగా. అలా ఎందుకు రావట్లేదు కోతులు మనలో నుంచి అంటే సొంత పెరిగితేనే? మా ఊరి నిండా కోతులేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, వీటికైతే ఓట్లు అమ్మాయి అని చెప్పి బయటకు వెళ్తాం అనిపిస్తున్నాను. ఆ కోతులు మొత్తం నేను పంపిస్తాను, నాకే వేస్తాను దేవుడు. ఆయన ఎవరు? ఆ ఇంటి నిండా కోతులే, ఊరి నిండా కోతులే, అన్ని కోతులే అంట. కోతి శాస్త్రం ఎక్కడ పోతాయి? కోతి శాస్త్రం పెంకులు లేపుతున్నాయి పాపం. అవి పైనుంచి వర్షం కుడితే ఇల్లు మొత్తం కుడిచింది. అది ఆ పెంకులు లేపుతుంది, అది లేపుతుంది, ఇది లేపుతుంది. ఆ కోతి శాస్త్రం మాత్రమే మనగా ఉండాలిగా కదా. నేను అంటే ఏంటంటే కోతిలో నుంచి వచ్చిన మనిషి కాదు, కోతిలో నుంచి వచ్చిన మనిషి అయితే వేరు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మనుష్య మాంసము వేరు. అమ్మా చూడండి, చక్కగా చెప్తున్నాడు. ఇక్కడైతే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. ఏంటంటే మళ్ళీ చెప్పు. మాంసమంతయు కూడా ఒక విధమైనది కాదు.